కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? సిద్ధమే. ఆయన కిషన్ రెడ్డి అంటాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత వెళ్ళిందో ఎంత వచ్చిందో లెక్కదిద్దాం. ఇది గతంలో కేసీఆర్ చెప్తే ఏమన్నారు మీరు? గతంలో కేసీఆర్ చెప్తే చులకన చేయలే. గుజరాత్కు బుల్లెట్ ట్రైన్, మరి తెలంగాణకేంది? తెలంగాణకు ఉన్నది కదా బర్రె గుద్దితే ఇరిగిపోయిన ట్రైన్ పేరు, ఏం పేరు అది? వందే భారత్ ట్రైన్. ఒకటి హైదరాబాద్కి వచ్చింది కదా, అక్కడ ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఆ ట్రైన్ వస్తుంది, ఇటు బర్రె అడ్డం వచ్చింది. బర్రెకి ఏం కాలే, సింపుల్గా అటు దాటిపోయింది బర్రె. ఈ ట్రైన్ ముక్కలైంది. గంత గొప్ప ట్రైను మోడీ గారు తయారు చేసింది మనకు. మళ్ళా ఎక్కడ ట్రైన్ ఓపెనింగ్ అయితే అది జాతికి అంకితం. వందే భారత్ ట్రైన్ జాతికి అంకితం అన్నాడు. కాబట్టి గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు, మనకు వందే భారత్ ట్రైన్ ఇచ్చి బర్రెలతోటి గుద్దిపిచ్చి బర్రె ఆరోగ్యంగా ఉంటుంది, ట్రైన్ ఇరిగిపోయి ముక్కలవుతుంది. ఇక RRR సౌత్కు నిధులేమైనాయి? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి 99 సార్లు అయినా పోతా. మాకేం వచ్చేది లేదు నువ్వు ఢిల్లీకి పోతే. ఆడ సోనియా గాంధీ దయ కోసమో, లేకపోతే రాహుల్ గాంధీ దయ కోసమో, లేకపోతే వీలు పట్టించుకోకపోతే మోడీ దయ కోసమో పోతున్నావు. నీ వ్యక్తిగత పనుల కోసం పోతున్నావు, మా కోసం ఏం పోయినావు? నిధులు ఇవ్వకుంటే అక్కడ ఆమరణ నిరాహార దీక్షకైనా రెడీ. ఇది పాలన నుండి తప్పించుకునే పని అన్నట్టు. ఇది పాలన చేతనే ఇది లేదుగా. అక్కడ పోయి నిరాహార దీక్ష చేసింది అనుకో, అరే రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అన్నాడు. అరే సన్నాసులారా, రేవంత్ రెడ్డి చేయవలసింది పాలన చేయాలరా. నిరాహార దీక్షలు ఎవడు ఏడు గెలిచినోడు, ప్రతిపక్షాలు చేసే పని రేవంత్ రెడ్డి చేస్తానరా అని చెప్పాలి. ప్రతిపక్షాలు చేయవలసిన పని నువ్వు ఎట్లా చేస్తావు? నీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలతోటి నువ్వు ఫైటింగ్ చేపియాలి నువ్వు ఇక్కడ కూర్చొని. కానీ నువ్వే ఆమరణ దీక్షకు దిగుతావు అంటే నీకు ఇక పాలన శాతగాక డైవర్షన్ కోసం ప్రజల ఆలోచనను మార్చడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. శవాలు లేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్కు పైశాచిక ఆనందం. గట్టి ఎవ్వరు ఉండరు, ఒక శవాన్ని చచ్చిపోవాలని ఎవ్వరు కోరుకోదురుకో. అన్ని చిన్న స్థాయి ఆలోచనలు మాట్లాడతావు. కేటీఆర్ ఓ పిచ్చోడు నిజమే. ఈయనను ఇద్దరిని కలిపి ఎక్కడన్నా కూర్చోబెడదాం. తెలుగు ఛానల్ అందరినీ పిలిచి ఇక మాట్లాడు షెరో సబ్జెక్ట్ ఇచ్చాయంటే మనోడేమో పేగులు తీసి మెడలు వేసుకుంటా అని సబ్జెక్ట్ ఎత్తుకుంటాడు. లేకపోతే గడ్డపారలు వేసి తొక్కి భూమిలో వాత్తా అంటాడు. లేకపోతే ఇంకేమంటాడు, సన్నాసోడా, పిచ్చోడా, అది ఇది అని మాట్లాడతాడు. ఇక ఈయన సబ్జెక్ట్ ఎత్తుకున్నదంటే మనోడు టాటా బాయ్ బాయ్ అని ఇంటికి వెళ్ళిపోతాడు. నువ్వు కేటీఆర్కే సరిపోవు రేవంత్ రెడ్డి గారు, ఇక కేసీఆర్ దాకెందుకు? చాలామంది ఏం చేసిండు కదా, తిట్టడాన్ని రేవంత్ రెడ్డి తిట్టడాన్ని చూసే లీడర్ అనుకున్నారు. కేసీఆర్ను మించి తిడతాడా? కేసీఆర్ తిడతాడు, పని చేస్తాడు అంతే స్థాయిలో. కానీ రేవంత్ రెడ్డి తిట్టుడు మాత్రమే వచ్చు, పని వస్తలేదు. ఇంకా తిట్టుడు చూసే లీడర్ అనుకొని మోసపోయిన అందరూ. కేసీఆర్కు సరైన దీటైనోడు అంటే తిట్టడంలో దీటైనోడు, పని చేయడంలో దీటైనోడు కాదు.